త్వరగా మనం ముగించుకుందాం. నేను అడిగిన వాటికి కూడా ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. మరి చూడండి, నేను ఎప్పుడు కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఏంటంటే నిన్నటి దినాన మొన్న మాట్లాడాం కూడా, ప్రార్థన గురించి మాట్లాడుతూ కూడా, ఈ లోకము తీరంతా ఒకలాగుంటుంది, దేవుని తీరు ఒకలాగుంటుంది. ఎప్పుడు కూడా ఈ లోకముతో ఎప్పుడు కూడా మిళితము కాకూడదు అని కూడా యోధ పత్రికలో, యాకోబు పత్రికలో సరైన భక్తి విధానం గురించి మరి యేసు ప్రభు యొక్క సహోదరుడు చాలా చక్కగా తెలియజేస్తుంటాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లోక స్నేహము దేవునితో వైరం అంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ లోకము ఏదైతే అనుసరిస్తుందో దాన్ని ఎప్పటికీ కూడా దేవుడు దాన్ని ఒప్పుకోడు. అలాగే దేవుడు ప్రవేశపెట్టిన దాన్ని దేవుడు ఏదైతే అనుసరిస్తున్నారో సాతాను దానికి కూడా వ్యతిరేకంగా ఉంటాడు, వాడు కూడా ఒప్పుకోడు. కనుక రెండు విభిన్నమైనవి అన్నమాట. రెండు కూడా ఎప్పుడు కలవు. ఒకవేళ కలిసి ఉందంటే అది కేవలం మనిషి మాత్రమే ఆ రీతిలో మిళితమైపోతాడు అంతే. లోక స్నేహము కావాలి, పరలోక స్నేహము కూడా కావాలి, దేవుని స్నేహం కూడా కావాలి మనిషికి. కానీ దేవుడు మాత్రం అలా కాదు. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన తెలియజేసిన 15వ వచనంలో, నువ్వు వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, కానీ నులివెచ్చగా మాత్రం ఉండొద్దు. అలాంటి వారిని దేవుడు ఉమ్మి వేస్తానని మొహమాటం లేకుండా తెలియజేస్తున్నాడు. కనుక ఏదో ఒకటి ఎంచుకోండి. మీ యొక్క రూట్ ఏదైనా కానివ్వండి, అదా ఇదా ఏదన్నా పర్లే, కానీ ఒకటే. రెండు పట్టుకుంటే మాత్రం కష్టం. ఇలాంటి యొక్క పరిస్థితి 2వ రాజుల గ్రంథంలో ఒకసారి మనకు కనబడుతుంది. ఏలియా ప్రవక్త తెలియజేస్తాడు ఏంటట, ఆ 2 తలంపుల మధ్య ఎంతకాలం ఉంటారో అని చెప్పి వారితో మాట్లాడుతూ వారిని హెచ్చరిస్తాడన్నమాట. కనుక దేవుని కృపను బట్టి మనం అలాంటి యొక్క పరిస్థితుల్లోకి వెళ్ళకూడదని ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా దాన్ని ఫోకస్ చేయండి. కనుక ఏదో ఒకటే తీసుకోండి, ఒకటే దారి. కనుక ఇప్పుడు మనం గమనిద్దాం, దేవుడు చూడండి ప్రపంచమంతా కూడా చేస్తున్న పనులకి ప్రపంచమంతా హర్షించదగినది. యావత్ ప్రజలందరూ కూడా ఓటేస్తున్న దానికి ఖచ్చితంగా మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మన వైఖరి ఎలా ఉంటుందంటే, దట్ ఈస్ కాల్డ్ ద హ్యూమన్ టెండెన్సీ అంటారంట. మానవులు ఒక నైజం ఎలా ఉంటుందంటే, మెజారిటీని చూస్తారు, బలాన్ని చూస్తారు. కానీ దేవుడు బలాన్ని చూడ్డు. దేవుడు ఏం చూస్తాడట, సత్యాన్ని చూస్తాడు, న్యాయాన్ని చూస్తాడు అంతే. ఒక 100 మంది కలిపి అన్యాయాన్ని సపోర్ట్ చేస్తారనుకోండి, దేవుడు ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేయడు. 100 మందికి 10 రెట్లు ఒక 1000 మంది అయినప్పటికీ కూడా దేవుడు దాన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయడు. కనుక ఒక్క వ్యక్తి నిజాయితీగా ఉంటే చాలు. అందుకనే నీతిమంతుడు 7 సార్లు పడిపోయినను లేస్తాడు కదా. కనుక ఇవి మనం ఇలాంటి యొక్క కామన్ బేసిక్ ఎలిమెంట్స్ అనేది మన బుర్రలో మనం పెట్టుకుంటే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశానికి మనం జస్టిఫికేషన్ ఇవ్వగలుగుతాం. చూద్దాం అయితే. కనుక ద మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్ ఏదైనా ఉందంటే, చాలా ఉన్నాయి, బట్ అందులో ప్రథమంగా వచ్చేది ఏంటంటే, అత్యధికంగా నిర్లక్ష్య వైఖరి చూపించేది, ప్రజలు నిర్లక్ష్యపరిచేది ఏంటంటే దేవుని సన్నిధి, దేవుడిని, అలాగే చిన్న బిడ్డలను కూడా. ఎందుకంటే వారిని ఎవరు కన్సిడర్ చేయరు. అంటే ఇష్టపడతారు, ప్రేమిస్తారు, కానీ బట్ వారిని అతి ప్రాముఖ్యంగా వారు తీసుకోరు, చిన్న బిడ్డలను మాత్రం. అందుకని చూడండి, వేటినైతే మీరు తృణీకరిస్తున్నారో, ప్రపంచమంతా కూడా వేటినైతే నిర్లక్ష్యం చేస్తుందో దేవుడు వాటికే ప్రాధాన్యత ఇస్తాడు. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మీరు వెతికితే అంతటి యొక్క ప్రాధాన్యత ఇంకా మీరు దేనికి కూడా దేవుడు ఇవ్వలేదట, దేనికి ఇవ్వలేదు. చంటి బిడ్డలకు ఇచ్చినంత ప్రాధాన్యత. అందుకనే మనకి బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో కూడా 1700 రెఫరెన్సులు మనకి కనబడతాయి. ఏంటి, కేవలం చంటి బిడ్డల గురించి, వారిని ఏ రీతిలో పెంచాలని, వారు ఎంత ప్రాముఖ్యమని, వారికి హెచ్చరికలు, వారికి నడవడిక అన్నీ కూడా చాలా చక్కగా సూక్ష్మంగా దేవుడు తెలియజేస్తున్నాడు బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు మన చిన్నపిల్లలు ఏమైనా అల్లరి చేస్తే వెంటనే మనం వాళ్ళని కోప్పడతాం, లేకపోతే అక్కడి నుంచి ఆ సందర్భాన్ని అక్కడి నుంచి తీసుకొని పోతూ ఉంటాం అనమాట. అంటే దే ఆర్ నాట్ రిక్వైర్డ్, ఎందుకంటే వారు ఆటంకంగా ఉంటున్నారనేది. అయితే ఒకసారి యేసు ప్రభు వారికి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతున్నప్పుడు, యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా సరే జనసమూహాలు ఆయన వెంట వస్తూనే ఉంటాయి. యేసు ప్రభు వారిని అంత ఈజీ కాదు కలవడానికి. ప్రజల మధ్యలో ఉంటున్నప్పటికీ కూడా కలవడానికి కొంత కష్టమే. ఎందుకంటే ఎప్పుడు కూడా నిత్యము కూడా ఆయనతో పాటు అనేక జనాలు వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు. 12 మంది శిష్యులు కూడా చుట్టూ ఉంటారు కనుక. అయితే ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఒకసారి చూద్దాం, ఒక సందర్భాన్ని చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు ఒకసారి చదవండి. మీరు మార్పు నొంది
బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ. రైట్, చాలమ్మా. చూసారా అక్కడ? కాబట్టి యేసు ప్రభు వారిని కలవడానికి చిన్న బిడ్డలో చాలా ఉత్సాహం చూపిస్తున్నారట. వారు పరుగున వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈ శిష్యులందరూ ఇంకా పెద్దవారు ఆపివేస్తున్నారట. వాళ్ళని ఆపేస్తున్నారే, ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెడతారన్న ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతోనే మేబీ వాళ్ళు ఆపుతుండొచ్చు. కానీ ఆ విషయాన్ని, ఆ సందర్భాన్ని చూసి యేసు ప్రభు వారు తెలియజేస్తుంది ఏంటంటే వారిని అభ్యంతరపరచొద్దు. ఎవరిదట? వారిదే పరలోక రాజ్యం అట. హల్లెలూయా కదా, వారిదే పరలోక రాజ్యం అట. ఒక పోలిక కూడా మనకి కంపారిజన్ చేస్తున్నాడు. మనం ఏం చేయాలట? ఎవరిని పోలి ఉండాలట? చంటి బిడ్డను పోలి ఉండాలట. చిన్న బిడ్డలను మనం పోలి ఉండాలట. అలా ఉంటే వారికి మాత్రమే అని అక్కడ తెలియజేస్తున్నాడు. ఒకవేళ ఆ బిడ్డల్ని ఎవరైనా సరే అభ్యంతరపరిస్తే వాడికి మెడకి తిరగటరాయి కట్టి లోతైన సముద్రంలో పడివేస్తారని కూడా దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు అక్కడ. కాబట్టి మనం ఆలోచిద్దాం. అంటే లోకమంతా కూడా వేటినైతే పరిగణలోకి తీసుకుంటుందో, ఏదైతే కన్సిడర్ చేస్తుందో, దేవుడు దాన్ని అస్సలు పట్టించుకోడు. తృణీకరించిన దాన్నే దేవుడు కావాలి, వాటినే తీసుకుంటాడు. గాడ్ వాంట్స్ ఓన్లీ ద బ్రోకెన్ అండ్ రిజెక్టెడ్ పీసెస్ అట. అంటే ఎప్పుడు కూడా విరిగిపోయిన ఎవరి దగ్గర ఉంచుకుంటాడండి? ఏదైనా వస్తువు విరిగిపోతే మీరు ఉంచుకుంటారా? ప్రయత్నం చేస్తారు ఏదైనా అంటించి పెట్టుకోవడానికి, అది అయితే పెడతారు, లేకపోతే పాడేస్తారు, చెత్త కుప్పలోకి వెళ్ళిపోద్ది, అంతేనా? కానీ దేవుడైతే మాత్రం అలాంటి వారినే కోరుకుంటాడట. అందుకనే కదా లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడని తెలియజేస్తున్నాడు కదా. ఆయన వెతుక్కుంటూ మన కొరకే ఆయన వచ్చాడు. కనుక మీరు అర్థం చేసుకోవాలి, దేవుడు ఆయన మనసు ఎప్పుడు ఎలా ఉంటుందంటే అన్నీ కూడా ఎవరికైతే వద్దు అది నాకు కావాలంటాడు అంతే. ప్రపంచం అంతా కూడా నాకు వద్దు అంటే దేవునికి అదే కావాలి. కనుక దేవుడు చంటి బిడ్డల్ని ఒక ఉదాహరణగా, మాదిరిగా చూపిస్తున్నాడు. ఎవరైతే ఈ చంటి బిడ్డను పోలి ఉంటారో వారిదే పరలోక రాజ్యం అని అక్కడ కరాఖండిగా తెలియజేశాడు. అయితే ఇప్పుడు చంటి బిడ్డలుగా మనము ఉంటే తప్ప మనం వెళ్ళలేమంటే మనం కూడా అలా అల్లరి చేయాలనా? అదా లిటరల్గా తీసుకోవాలి? అలా అల్లరి చేస్తూ ఇబ్బంది పెడుతూ మారం చేయాలా? అది కాదు కదా. అందుకే ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం పేతురు గారు రాసిన దాంట్లో. మరి మొదటి పేతురు 2వ అధ్యాయం 3వ వచనంలో, జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. రైట్, చూడండి ఇక్కడ పేతురు గారు కూడా ఒక విధంగా మరి యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో తెలియజేస్తున్న విషయాన్ని ఉటంకిస్తూ కూడా అక్కడ తెలియజేస్తున్న ఒక మాటను చూడండి, ఆ కంపారిజన్ చూడండి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఏంటట? నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని ఆయన చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఒక పోలిక చేస్తున్నాడు. ఏంటట? కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే మనం ఉండాలట. ఎవరైతే క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారు అవుతారో వారికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వాస్తవంగా ఇప్పుడు పోన్లే ఎలాగ కంపారిజన్ చేశారు కాబట్టి ఆ కంపారిజన్ నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ యొక్క ఆదివారం ఉదయాన్న. సో మనం చూడండి, అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పండి. ఓకే, నాకు చెప్పలేని వారు ఎప్పుడు నోరెప్పని వారు చెప్పండి. జనరల్గా ఎవరు చెప్తారో నాకు తెలుసు కదా. కనుక పురుషుల్లోంచి స్త్రీలు ఎవరూ మాట్లాడద్దు, వాళ్ళని అడుగుతాను. సరే, ఇప్పుడు క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే అనే అక్కడ ఒక కంపారిజన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మన కంపారిజన్లో మనం కొత్తగా జన్మించిన శిశువు ఏ రీతిలో బిహేవ్ చేస్తుంది అనేది నాకు చెప్పాలి మీరు. అబ్రహాం చెప్పమ్మా.
క్రొత్తగా జన్మించిన శిశువు, అప్పుడే పుట్టినాక పసి బాలుడు లేకపోతే పసి ఏమంటారు ఆ బాలిక ఏదైతే, వాళ్ళు ఏ రీతిలో బిహేవ్ చేస్తారు? గట్టిగా చెప్పాలా? ఏడుస్తారట. కరెక్టేనా? ఏడుస్తారా? ఓకే. మరి ఇంకోటి ఏదన్నా శ్రీకాంత్ నవ్వుపిస్తే నవ్వుతారా? ఓకే. ఇంకా ఏమైనా కొన్ని పోలికలుగా వాళ్ళు ఏం చేస్తారో పోనీ లక్షణాలు కలిగిన వారుగా ఏమైతే ఏడుస్తారట. ఇంకోటి చెప్పు, నువ్వు నిద్రపోతారు. నీది చెప్పద్దు, ఆ పాపదు చెప్పు. ఇంకెవరు? లోకంతో వాళ్ళకి సంబంధం లేదు. చాలా దూరం వెళ్ళిపోతుంది అమ్మాయి. ఓకే. సతీష్ జిమ్కి వెళ్తారా? ఏమన్నా అది ఆల్రెడీ చెప్పేశారు. ఇంకొక పోలిక చెప్తే బాగుంది కదా. సరే, ఒకటేంటట, కొత్తగా జన్మించిన శిశువులు కొన్ని లక్షణాలు ఏముంటాయట, వాళ్ళు ఏడుస్తారు. ఇంకా సెకండ్ పాయింట్ చెప్పావు కదా, ఆకలి. వాళ్ళు ఆకలి వేస్తున్నప్పుడు వాళ్ళకి ఆకలి ఇంకేముంటుంది, వాళ్ళకి వేరే పెద్ద పనే ఉంది, ఆ రీతిలో ఉంటుంది. అలాగే ఇంకొకటి చెప్పండి. ఇంకా అమ్మా మెల్లిమెల్లిగా చూస్తారా? ఓకే. ఇంకా అదే ఆకలి అంటే ఇంకా అదే వస్తుందిలే. ఇంకేముంటుంది? తల్లి స్పర్శను వారికి ఇందాక అంటున్నాక లోకంతో సంబంధం లేదు, ఎవరితో సంబంధం ఉండదు, కానీ వారికి పెద్దగా నాలెడ్జ్ లేదు, జ్ఞానం లేకపోయినా తల్లి స్పర్శను వారు స్పర్శించగలుగుతారు కదా. మంచి యొక్క అనుబంధం ఉంటుంది, ద గుడ్ బాండింగ్ అనేది మెయింటైన్ చేస్తారు వాళ్ళు ఆ వయసులోనే, డేస్ బేబీలోనే చాలు. ఇంకొక పోలికి చెప్పండి. మీరు ఏదైతే చెప్తారో దాని మీదే మనం మాట్లాడుకోవాలి, అంతే. యాకోబు గారు చెప్పండి. నేను అడిగేదే చెప్పాలా? తల్లి చేస్తారు, తండ్రి కూడా చేయొచ్చు. మీరు పోలికలు చెప్తున్నారు కదా, ఒక చిన్న కంపారిజన్స్ మీరు చెప్పారు. అంటే ఆ చంటి బిడ్డకి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, ఏడుస్తుంది అన్నారు, బాగుంది. ఆకలి అన్నారు, బాగుంది. మంచి రిలేషను, మంచి సంబంధం, బాగుంది. ఇంకేముంటుంది? ఇంకేం చేస్తాడు ఆ చిన్న పిల్లోడు? ఏది ఎవరు చెప్తున్నారు? జ్యోతియా, సోఫీ అన్నట్టు వినపడింది. చెప్పమ్మా. అలా నవ్వుతారా? ఓకే, ఫైన్, సరే, సింపుల్. విసర్జన చేస్తారు కదా, చేయరా? మరి ఎందుకు చెప్పలేదు? ఓకే, విసర్జన చేస్తారా? మూత్ర విసర్జన, ఇంకేదో కూడా, ఆల్ 1 2 3 4. కాబట్టి ఈ పోలికలు, ఈ లక్షణాలు మనం చూద్దాం. ఇప్పుడు మనం దాని గురించి కొంచెం డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా రాయించారంటే దాని ప్రకారంగా దేవుడు మనకు అనేక విషయాలు నేర్పించాలనుకుంటాడు. అది ఆత్మీయంగా మనం తెలుసుకోవాలి. అంటే అంతటి గ్రహింపు లేకపోతే నీకు తెలియదు. కాబట్టి చూడండి, చాలా వింతగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం కన్నా ఆలోచిస్తే. ఎందుకంటే మరి యొక్క స్త్రీలకి బాగా ఈ యొక్క విషయం అర్థం అవుతుంది, తెలుసు. ఎందుకంటే వారు మరి బిడ్డలను కన్నారు, తల్లిదండ్రులకి ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలుసు. మరి యొక్క 9 నెలలు కూడా మోసి మరి వాళ్ళని మరి కనేటప్పుడు ఎంత వేదన అనుభవిస్తారో, ఆ యొక్క 9 నెలలు కూడా వారు ఎంతో ప్రయాసపడతారు ఆ బిడ్డను మోయడానికి కూడా. సో అప్పుడంతా వారు ప్రయాసపడతారు, ఏడుస్తారు. ఇంకా బిడ్డ కంటున్నప్పుడు కూడా వారు ఏడుస్తారు. కానీ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారట? వారు నవ్వుతారు, అప్పుడు బిడ్డ ఏడుస్తుంది కదా. ఇట్ వాస్ టోటలీ ఆపోజిట్, రివర్స్లో ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఆలోచించండి, ఒకవేళ కానీ బిడ్డ ఏడకపోతే అప్పుడు నిజంగా ఏదో ప్రాబ్లము కదా. సరంటే డాక్టర్స్ ఏం చేస్తారట, వెలకెళ్ళలు పెట్టి రివర్స్ చేసి ఏం చేస్తారంటే కొడతారు, తట్టుతారు. అంటే ఏదో ఒకటి చేసి ఆ బిడ్డకి ఏం చేయాలట? ఏడిపించడం అంటే తన్ని కాన్షియస్లోకి తీసుకొని రావాలి. కనుక ఆ కొట్టో గిల్లో మొత్తానికి చేస్తారు ఆ బిడ్డని. అట్లా చేసినప్పుడు ఏడుస్తున్నప్పుడు అప్పుడు అంతా బాగానే ఉందని వారు నిర్ధారించుకుంటారు.
కనుక ఇక్కడ ఆ ఏడుపు గురించి దేవుడు మనకి చాలా విశిష్టమైన విషయాలు మనకి బైబిల్ గ్రంథంలో తెలియజేశారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చంటి బిడ్డను పోలిన వారే ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నప్పుడు, ఆ పేతురు చెప్తున్నప్పుడు, యేసు ప్రభు వారు కూడా వీరిదే పరలోక రాజ్యం అని తెలియజేస్తున్నప్పుడు, ఆ కంపారిజన్లో మనకి దేవుడు నేర్పిస్తున్న ఒక అద్భుతమైన ఒక పాఠం ఏంటంటే, ఖచ్చితంగా మనం ఏం చేయాలట, మనము కూడా ఆయనకు బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు మనమందరం కూడా పరలోకానికి మనం ప్రవేశించాలంటే కూడా ఖచ్చితంగా ఆ చంటి బిడ్డలకు ఉన్న లక్షణాలు మనలో ఉంటున్నప్పుడు మాత్రమే మనకి అర్హత మనం సంపాదించుకుంటాం అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము కూడా ఏం చేయాలట, మనము కన్నీరు విత్తాలి. కన్నీరుతో మనం ఏం చేయాలంటే ఆయనతో మాట్లాడాలి. అలాంటి సంభాషణ మనం చేయగలగాలి. మరి గత 2 దినాలు కూడా మనం మాట్లాడుకుంటున్నాం అనేక విషయాలు మరి ప్రార్థన గురించి. అయితే ఈ యొక్క ప్రార్థనలో కన్నీటి ప్రార్థన చేయనివాడు, దేవుని కొరకు ఏడనివాడు, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేనివాడు ఎవరు కూడా దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించరట. అంటే నాకు తెలీదు, మరి మీరు ఒకప్పుడు భక్తిగా ఉంటున్నప్పుడు, నిజమైన భారము కలిగినప్పుడు, దేవుని కొరకు మీరు ప్రయాసపడుతున్నప్పుడు మీకు తెలియకుండానే కన్నీరు వచ్చేదేమో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు. కానీ ఈ రోజుల్లో ఎంతో సాదాసీదా భక్తి అయిపోయింది. ఎవరు కూడా పెద్దగా దాన్ని కేర్ చేయరు. ఏముందిలేండి, పర్వాలేదులేండి అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు కన్నీరు విత్తాలి. సో కన్నీరు లేకపోతే ఆడు క్రైస్తవుడే కాదట. కానీ మళ్ళీ చూడండి, ఇక్కడ లోకము తీరంతా కూడా ఏ రీతిలో ఉంటుందో మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. సాధారణంగా ఎవరైనా సరే పురుషులు ఏడుస్తున్నప్పుడు వాళ్ళందరూ ఏమంటారు, ఎందుకురా ఆడపిల్ల ఏడుస్తున్నావు అంటారా? మన దగ్గర కూడా కొంతమంది ఉన్నారు అలాగ ఊరికనే ఏడుస్తూ ఉంటారు కదా. పురుషులు కూడా కొంతమంది ఉన్నారు. కనుక అలా ఏడుస్తున్నప్పుడు లోకం దాన్ని ఒప్పుకోదు. ఖచ్చితంగా వాళ్ళు ఏమంటుందంటే ఆడపిల్ల ఏడవద్దు అంటది. అయితే ఆ కన్నీరు విషయంలో కూడా 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో కూడా మీరు కానీ చూస్తే అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తారు. అక్కడ ఏంటట, ఈ లోక సంబంధమైన దుఃఖము దేనికి దారితీస్తుందట, మరణానికి దారితీస్తుందట. ఈ లోకం గురించి నువ్వు ఏడ్చినా, నీ యొక్క నీడ్స్ గురించి, నీ అవసరతల గురించి, వాటి గురించి ఎక్కువ ప్రయాసపడి వాటి గురించి నువ్వు ఏడిస్తే కూడా అది అవదు. ఏంటట, మారు మనసు పొంది దేవుని యొక్క రాజ్యాన్ని నిమిత్తము కూడా దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయాలనే ఆశతో, సంకల్పంతో, భారముతో, ఆ బాధ్యతతో నువ్వు కానీ ఏడిస్తే అది ఎంతో విలువైనదట. కనుక నీ దగ్గర ఎన్ని కోట్లున్నా సరే నువ్వు ఎప్పుడు కూడా నీకు కన్నీరు లేకపోతే, 2 మట్లు కన్నీరు కూడా నీలో లేకపోతే, నువ్వు క్రీస్తు కొరకు ఏడకపోతే, నశించిపోతున్న ఆత్మల పట్ల నువ్వు ఏడకపోతే నువ్వు కట్టిక భేదవాడివే. కనుక ఈ యొక్క విషయం మీరు గమనించాలి. అందుకనే యాకోబు అనే ఒక వ్యక్తి మనకు ఉన్నాడు కదా. ఈయన కాదు, ఎవరు యాకోబు ఎవరు? ఇస్సాకు కుమారుడు, అబ్రహాము మనముడు. అయితే ఆ యొక్క యొబ్బేకు రేవు దగ్గర ఆయన ఏం చేస్తానట, తన 2 భార్యలను ఇంకా వారి ఫ్యామిలీస్ని అన్నీ కూడా వదిలేసి ఆయన ఒంటరివాడైపోయాడట. ఒంటరివాడైపోయి ఆ రాత్రి అంతా కూడా ఆయన ఏం చేస్తున్నాడట, ప్రభువుతో పెనుగులాడుతున్నాడు, దేవునితో ఆయన పోరాడుతున్నాడట. అక్కడ ఒక విషయము చక్కగా మరి యొక్క హోషేయ గ్రంథములో ఒక పొందుపరిచారు. ఆయన గురించి రాసిన ఒక మాట చూడండి. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి ఒకసారి. గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకొనెను, మగసిరి కలవాడై మగసరి కలవాడై అని అక్కడ ఒక చాలా వెయిటేజ్ వర్డ్ రాశారు. అక్కడ సాధారణంగా దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏమంటారంటే వాడు పెద్ద పైల్వాన్ అన్నట్టు, అంతే కదా. మగసిరి గలవాడంటే మగతనముతో, చాలా శక్తితో దేవుణ్ణి ఓడించేశాడు అనుకుంటే అది మీ పొరపాటే. అందుకని మీరు అలాగ ఖచ్చితంగా పొరపాటు పడతాడని తెలిసి దాని కింద దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. 4వ వచనంలో చదవండి. అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. చాలమ్మా, అక్కడ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే మగసిరి కలగడం అంటే ఏంటంటే ఆయన కన్నీళ్లు కారుస్తూ రాత్రంతా కూడా దేవుని పాదాలు పట్టుకొని బతుకులు ఆడుతున్నాడట. అదే, అంతకుమించి ఇంకేం లేదు. అంటే ఒక వ్యక్తి దేవుడిని సన్నిధిలో ఎప్పుడైతే కన్నీళ్ళు విడుస్తాడో, బాధ్యత భారముతో దేవుని యొక్క సేవను చేయాలనే ఒక ఆశతో ఎవరైతే చేస్తారో దేవుడు వారికి ఒక ఎలిజిబిలిటీ ఇస్తాడు.
దేవుడు ఏం చేస్తారట, వారికి ఒక అర్హతని ఆల్రెడీ డిక్లేర్ చేస్తారు. ఏంటట, మీరు కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారైతే మీరు నిర్మలమైన హృదయంతో ఉంటారు. ఆ తర్వాత ఏమవుతారట, దేవుడు చెప్పిన రీతిలోని వీరిదే పరలోక రాజ్యం అని తెలియజేస్తున్నప్పుడు మనము ఎక్కడికి వెళ్తామట, అర్హత మనం సంపాదించుకుంటాం. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఆ కన్నీరు కానీ మీరు విత్తకపోతే, ఆ కన్నీరు కార్చకపోతే మీరు క్రైస్తవుడు కాదు అని నిర్ధారించుకోండి. మళ్ళీ చెబుతున్నాను, ఒకప్పుడు మాట అనవసరం. దేవుడు ఎప్పుడు కూడా హీ విల్ ఓన్లీ కన్సిడర్ యువర్ ప్రజెంట్. అంతే. నీ యొక్క వర్తమాన కాలంలోనే దేవుడు నువ్వు చేస్తున్న వాటిని బేస్ చేసుకొని నీకు ముందుకి నీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. నీ యొక్క పాత స్థితిలో దాన్ని ఎప్పుడు కూడా దేవుడు కన్సిడర్ చేయడు. ఎందుకంటే పాతది గతించినది అంతా కూడా పోయింది. ఇప్పుడు క్రీస్తులోకి మనం వచ్చిన తర్వాత అంతా కూడా సమస్తము నూతనం అయ్యాను కదా. కనుక దేవుడు తెలియజేస్తున్నది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అలాగే అందుకని అక్కడ చూడండి ఒకసారి, కీర్తనకారుడు కూడా ఒక తెలియజేస్తున్నాడు 126వ కీర్తనలో కూడా. అదిగో, కన్నీళ్ళు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు కదా. ఎవరైతే కన్నీళ్ళు విత్తుతారో, కన్నీళ్ళతో ఎవరైతే విత్తుతారో వారు సంతోషముతో పంటకు వస్తారట. అంటే ఒక నశించిపోతున్న ఆత్మల పట్ల మీరు భారముతో మీరు కానీ ఆ శ్రమపడి మీరు కానీ వారి గురించి ప్రయాసపడితే, మీరు విత్తుతున్నప్పుడు వారికి ఒక సువార్తని మీరు ప్రకటించారనుకోండి, మీకు ఏమవుతారట, సంతోషముతో పంటకు వస్తారట. అంటే పరలోకములో మీ యొక్క ఫలం అధికమైపోతుంది. మీకు దేవుడు దానికి తగినవన్నీ కూడా మీకు దయచేస్తాడు. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, అంటే ఎప్పుడు కూడా దేవుడు పరలోకానివే ఇస్తాడా, పైనుండి వచ్చిన వాటికి అంత విలువ ఉంటుంది అని మనకు తెలిసినప్పటికీ కూడా, కానీ మనం భూ సంబంధులుగా ఉన్నాం కదా ప్రస్తుతానికి. మరి ఈ భూమి మీద ఉంటున్నప్పుడు కూడా మనకి చాలా అవసరతలు ఉంటాయి కదా. మరి వాటిని దేవుడు పట్టించుకోవడం అంటే, అందుకనే మత్తయి సువార్త 6:33లో మనకి తెలియజేస్తాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలట, ఆ తర్వాత అవన్నీ అంటే ఏంటి, మీ అవసరతలన్నీ కూడా. మీరు పేరు పెట్టక్కర్లేదు, నాకు ఇది కావాలి, నాకు ఈ అప్పు ఉంది, నాకు ఈ యొక్క రోగం ఉంది, నాకు ఇది కావాలి అది కావాలని మీరు విడమర్చి చెప్పక్కర్లేదు. ఎందుకంటే మిమ్మల్ని సృష్టించిన వాడు మీకు భర్త అయి ఉన్నాడు కదా. మీకు ఏది అవసరమో ఆయనకి తెలుసు కాబట్టి సమస్తము కూడా ఆయన పూర్చువాడు. హల్లెలూయా. కనుక మొట్టమొదటిగా మనకు ఉండవలసిన లక్షణము, ఎందుకంటే పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనం క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారం అయితే తప్ప మనకి అది అర్హత రాదు. కనుక ఖచ్చితంగా మనము ఆ రీతిలో ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా, ఇప్పుడు స్త్రీలకేనా హక్కు ఏడవడం అనేది, మీరే తీసుకున్నారా రైట్స్ అన్నీని? ఇవన్నీ కూడా ఇట్స్ అన్ ఎమోషన్స్. ఇవన్నీ కూడా ఇది అందరికీ కూడా దేవుడు పెట్టాడు. అయితే ఎక్కడ పనికిరాని వాటికి అడకండి. సీరియల్ చూసి మీరు కన్నీరు వేస్ట్ చేసుకోవద్దు, అలాంటి చెత్త ఆటికి వాడకండి, కానీ ప్రయోజనకరమైన వాటిని. అందుకే చెప్తున్నమాట ఏంటట, ఈ లోక సంబంధమైన దుఃఖము ఏం చేస్తుందట, మీకు మరణాన్ని తీసుకొస్తుంది. కనుక అలాంటి చెత్త వాటికి మీరు కన్నీరు వృధా చేయకండి. ఎందుకంటే ప్రతి ఒక్క కన్నీరు కూడా ఆయన కవుల్లో ఏం చేస్తారట, అది స్టోర్ చేస్తారట, ఆయన ఒక బుడ్డులో పెడతాడట, అది జ్ఞాపకార్థముగా ఉంటుందట, దానికి ఎంతో విలువ ఉంది. కనుక ఎక్కడ పెడితే అక్కడ వేస్ట్ వాటికి ఆడకండి, ప్రయోజనకరమైనది దేవుని రాజ్యానికి పనికొచ్చే వాటి నిమిత్తము మీరు ప్రయాసపడండి, శ్రమపడండి, ఆడవండి. అప్పుడు మీరు ఏం చేస్తారట, కనుక అలాంటిది ఏం చేస్తారో అప్పుడు సంతోషముతో పంటకు వస్తారట. ఎవరైతే అలా కన్నీరుతో దేవుని కొరకు మీరు శ్రమ పడతారో, ఇతరులను రక్షించడం కొరకు మీరు సువార్తను ప్రకటించుతారో, వారు సంతోషముగా మీరు ఏం చేస్తారో పంటకు వస్తారట. దాన్ని ఎవరు కూడా అంతటి యొక్క బహుమానం మీకు ఇవ్వలేరు. మేబీ మీరు జీతగాళ్ళు అయితే, పని చేసే వాళ్ళు అయితే మీకు ఆ యొక్క పనికి తగిన అంత మాత్రమే వస్తుంది. కానీ దేవుని పనిలో మీరు పాలిభాగస్తులు అవుతున్నప్పుడు దానికి ఎవరు వెలకట్టలేరు. అంతటి గొప్ప ఒక జీతం మీకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అందుకనే కదా చూడండి, యెహెజ్కేలు గ్రంథం 3:12 కూడా ఒక మాట ఒక ప్రవక్త అయిన యెహెజ్కేలు చెప్తుంటాడు. చూడండి, చదవాలి. మందిరమును చూచిన యాజకులలోను, లేవీయులలోను, కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. రైట్. ఇక్కడ మందిర నిర్మాణంలో పునాది రాయి వేస్తున్నప్పుడు అక్కడ ఉంటున్న వారు ఈ రీతిలో వారు స్పందించారట. ఎందుకంటే
దేవుని యొక్క మందిరం స్థాపించబడుతున్నప్పుడు దేవుని యొక్క ప్రసన్నత సన్నిధి ఈ భూమి మీద నిలుస్తుంది అంటున్నప్పుడు వాటి నిమిత్తం వారు ఏం చేస్తారట, మహత్కార్యముగా వారు భావించి వారందరూ కూడా కన్నీరు కారుస్తున్నారట. అయితే కొంతమంది సంతోషిస్తున్నారట. ఏంటంటే వారిని చూసి కన్నీరు కారుస్తున్నారంటే వారు బాధతో కాదు కానీ సంతోషముతో వారు ఏంటంటే ఆనంద బాష్పాలు అంటారు కదా, ఆ రీతిలో వారు చేస్తున్నారు. ఎందుకంటే ఒక దైవ కార్యము, ఒక మహోన్నతమైన కార్యము భూమి మీద జరుగుతుంది. దాని ద్వారా ప్రజలకు రక్షణ, ప్రజలకు మేలు, దేవుని రాజ్యానికి ఒక మేలు జరుగుతుంది అన్నప్పుడు వారు ఎంతో సంతోషించారట. అయితే ఇక్కడ నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క బాష్ప బిందువును కూడా దేవుడు కన్సిడర్ చేస్తారు, దానికి లెక్క ఉంది. అయితే కన్నీరైనను ఇంకా కష్టమైనను ఏది కూడా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు, వాటిని తుడిచి వేస్తారని దేవుడు మళ్ళీ మనకి సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథంలో మనకి అక్కడ చెప్తున్నాడు 53లో 54లో అనుకుంటా. కనుక మీరు అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్క సేవకుడే కాదు ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఏం చేయాలట, ఆ క్రైస్తవుడు అని పిలువబడుతున్న ప్రతి వారికి కూడా ఉండవలసిన ఒక గొప్ప లక్షణం ఏంటంట, చంటి బిడ్డలను పోలిన వారు, క్రొత్తగా జన్మించిన శిశువుకి ఉండవలసిన లక్షణాల్లో మొట్టమొదటిది ఏంటట ఈ ఏడ్చే లక్షణము. కనుక ఏడ్చే వారిని దేవుని కొరకు ఎవరైతే ప్రయాసపడతారో వారికి ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడట, గొప్పక బహుమానం మనకు దయచేస్తాడు. దాని ద్వారా మనకు ఆశీర్వాదము, దేవుని రాజ్యానికి మేలు. కాబట్టి మనం పరలోకం వెళ్ళడానికి ఏవేవో ప్రయత్నం చేస్తుంటాం. 6 మెట్లు 7 మెట్లు 10 మెట్లు ఇవన్నీ కానీ పక్కకు పెడితే ఆ శిశువుకు ఉండవలసిన లక్షణాలు మనం కలిగి ఉన్నట్లయితే మనము చక్కగా మనకి ఒక అర్హత మనం సంపాదించుకున్నట్టే అనే దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు. అలాగే ఇంకా మనం చూస్తే రెండో లక్షణము వారికి ఉన్నది ఏంటట, ఆకలి కదండి. చంటి బిడ్డలో మరి యొక్క పాలిస్తున్న తల్లులకి తెలుసు ఏ రీతిలో వారి యొక్క బిడ్డల్ని సముదాయిస్తున్నప్పుడు వారు ఏడుస్తూ ఉంటారు. వారికి మళ్ళా ఆహారం ఇచ్చినప్పుడు పాలు పెట్టినప్పుడు వారు నెమ్మదిగా ఉంటారు. మళ్ళా కాసేపటికే మళ్ళీ ఏడుస్తారు. అప్పుడే పాలు పెడతారు, అయినప్పటికీ కూడా ఏడుస్తూ ఉంటారు. అప్పుడు వాడిని చూసి, ఆ బిడ్డను చూసి తల్లులు కంగారు పడిపోతారా? ఇప్పుడే కదా నీకు పాలు పెట్టాను, మళ్ళీ ఏడుస్తా చంపేస్తాను అంటారా? ఏమంటారు? ఏం చేస్తారమ్మా? కొడతారా? సీరియస్ అవుతారా? అలా చేయరు కదా. మళ్ళీ ఇస్తారు. ఎందుకంటే వాడికి ఇంకేముంటుంది, ఇంకేం పెద్ద పనే ఉందండి, అంతేనా? పడుకోవడం, ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోవడం, ఇంకా విసర్జన చేయడం, ఇవే ఇంక వీటి తప్ప ఇంక పెద్ద పనులేమి లేవు. కనుక ఆ పిల్లోడు అలా ఏడుస్తున్నప్పుడు ఆకలి వేస్తుంది కదా అని చెప్పి ఏదో తేడాగా ఉంది, ఈ పిల్లడికి ఏదో తేడాగా ఉంది అని చెప్పి అందరికీ చెప్పి డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తే ఆడికి కాదు నీకు తేడాగా ఉంది కదా, మందే ప్రాబ్లం. ఎందుకంటే ఆ మాత్రం తెలీదా, ఇంగితం కదా. కనుక ఏ రీతిలో చంటి బిడ్డలకి ఆహారం అలాగా అస్తమానం కూడా వారు 10 నిమిషాలకి, పావు గంటకి, ఒక అరగంటకి వారు మరలా అలా, ఎందుకంటే ఆహారం తీసుకోగానే మళ్ళీ వాళ్ళు విసర్జన చేసినప్పుడు కడుపు ఖాళీ అయిపోతున్నప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుంటుంది. అయితే ఆ లక్షణం ద్వారా కూడా దేవుడు మనకు తెలియజేస్తున్న ఒక విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏంటంటే మనము కూడా క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారైనప్పుడు మనం కూడా ఆకలి కొనాలి. ఏమి ఆకలి? ఫుడ్ కోర్ట్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తారు? అదే కదా, మన బ్యాచ్ అందరూ కూడా బాగా అలవాటే కదా, అలా వెళ్ళి వస్తుంటారు. రాత్రి పగలు తేడా ఉండదు. అదన్నా సరే మూసేస్తారు, ఇది మాత్రం మూయరు, ఇది అవ్వదు. ఎందుకంటే మిల్లు అలాగా కరెంట్ లేకపోయినా పర్లేదు, అలాగ ఆడుతూనే ఉంటుంది. కనుక అలా ఆకలి పక్కన ఉంచండి కాసేపు. కానీ ఈ ఆకలి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా మీరేమట ఎప్పుడు కూడా ఆకలి కొనాలట. అందుకనే కదా ఇర్మియా భక్తుడు అంటాడు ఒక మాట, అగోండి చదవండి అమ్మా. ఈ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతియగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషము, నా హృదయమునకు ఆనందమును కలుగజేయును. కాబట్టి చూడండి, అక్కడ భక్తుడైన ఇర్మియా చెప్తున్నాడు, అక్కడ నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుతిని. దేవుడు మాటలు దొరికితే ఆయన భుజించేస్తాడట. అంటే మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ని అర్థం చేసుకోవడానికి యూ నీడ్ టు నో ద థియాలజీ ఆఫ్ 4 లాంగ్వేజెస్ తెలియాలి. 4 భాషలుగా విభజించబడింది. అంటే భాషలు అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక థియాలజీలో ఒక పేరు ఉంటుంది. హెర్మోనెటిక్స్ అంటారు, ఏరిలిజం అంటారు. అలాగా ఒక 4 పరిభాషలు ఉన్నాయి. బైబిల్ని ఎలా పడితే అలా చదివితే ఎవరికి అర్థం అవ్వదు. అందుకే ఈ రోజుల్లో ఇన్ని అపార్థాలకి కారణం ఏంటంటే వాళ్ళు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో దాన్ని అప్లై చేయడం తెలియక.
మీకు నచ్చినట్టు మీరు వ్యాఖ్యానం చేసుకుంటే అది కుదరదు, అది దుర్బోధ అవుద్ది, దానివల్ల మీకు నష్టపోతారు. అందుకే తెలిసే వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి, చెబుతున్నప్పుడు దాన్ని ఎక్కించుకోండి. అది ఒక విధానం, పద్ధతి. కనుక ఇక్కడ మీరు ఆలోచిస్తే అక్కడ ఇట్ ఈస్ నాట్ లిటరలీ దట్ యూ హ్యావ్ టు ఈట్ ఇట్, అది తినాలి అనేది కాదు. ఏంటంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుతున్నా. అంటే ఏంటి అంటే యోహాను సువార్త 1:1 ప్రకారం ఆది యందు దేవుడు ఏంటట, ఏంటి అంటే ఇక్కడ వాక్యం ఎవరు? దేవుడే కదా. ఇప్పుడు దేవుడు మనకు కనబడలేదు కానీ మన చేతిలో ఏముందట? దేవుని ఒక వాక్యం ఉంది కదా, బైబిల్ గ్రంథము. మరి ఇందులో నుంచి మనకు ఆకలిస్తున్న ఒక్కొక్క పేజీ చింపుకొని తినేలా. కనుక ఇక్కడ కూడా ఆయన చెప్తున్నాడు చూడండి, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుతిని. అంటే దేవుని వాక్యము కొరకు అనుదినము అనునిత్యము కూడా మీరు ఆకలిగా ఉండాలట. మరి ఈరోజు ఎంతమంది ఖాళీ కడుపులతో వచ్చారు? ఖాళీ కడుపులు అంటే ఉపవాసం ఉండే వచ్చారా? బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చారా? లేకపోతే నిజంగా నేను ఏదన్నా తిని వెళ్ళాలి అన్నది వచ్చారా? మీరు అలాగంటే నేనేదో క్యారెస్ తాలేదు ఇప్పుడు, నాకు వేరే ఒక ఆహారం ఉందని యేసుప్రభు అన్నట్టుగా నేనేమి తీసుకొని రాలేదు, ఇదే ఆహారం. కనుక మీరు ఆలోచించండి, ఖాళీ కడుపులతో ఉండాలి. అయితే ఇంకొకటి కూడా గమనించండి, నేను ఎప్పుడు కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, వాక్యం అనేది ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా అది మీకు ఉపయోగకరంగా మీ జీవితంలో అది కార్యసాధకముగా పనిచేయాలి అనేసి అంటే యూ షుడ్ సిట్ విత్ యువర్ ఎంటీ మైండెడ్ అట. అంటే మీరు ఖాళీ యొక్క మనసులతో హృదయాలతో మీరు ఇక్కడ కూర్చోవాలి. కానీ ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్ థాట్స్తో కూర్చుంటే ఆల్రెడీ మీ యొక్క హృదయంలో, కడుపులో, మనసులో మీరు నింపుకొని ఇక్కడికి వచ్చి కూర్చుంటే మీకు ఆకలేదు, అంతే కదండి. మీరు బాగా ఫుల్గా తినేసి అప్పుడు ఎక్కడికన్నా పెళ్లి భోజనాలకు వెళ్తారా? మీరు హోటల్కి వెళ్ళాలంటే ఏం చేస్తారు? ఖాళీగా కడుపు ఖాళీ పెట్టుకొని వెళ్తారు, అవునా? ఇంటి దగ్గర పేకల వరకు తినేసి ఎవడన్నా హోటల్కి వెళ్తాడా? ఎందుకు? ఉపయోగం లేదు, తినరు మీరు, వేస్ట్ కదా. అలాగే చర్చికి వచ్చేటప్పుడు కూడా, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి దేవుని వాక్యము కొరకు ఆసక్తిగా మీరు ఎదురు చూసేవారుగా ఉండాలి. ఆ ఆకలి ఉంటున్నప్పుడే మీకు నేను చెప్పేది అంతా కూడా ఎక్కుతుంది. ఆల్రెడీ మీ మనసులో కొన్ని పెట్టుకొని ఏదో చేద్దాం అనుకోవడం వల్ల దానివల్ల ఉపయోగం ఉండదు. కనుక మీరు ఆలోచించాలి. కనుక దేవుని యొక్క ఆహారంగా మనము వాక్యాన్ని మనం భుజించాలి. అందుకనే ఇక్కడ కూడా చూడండి, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో కూడా, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భుజించితిని. అది నా నోటికి తేనెవలే మధురముగా నుండెను. ఇక్కడ చూడండి, అక్కడ నరపుత్రుడా, నేనిచ్చు ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకోమని చెప్తున్నాడు. దేవుడు అంత క్లారిటీ ఇస్తున్నప్పుడు మనం ఏమి భుజించాలి అనేది ఆయన తెలియజేస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, లిటరల్గా దీన్ని కానీ మీరు అర్థం చేసుకుంటే అపార్థమే దీనికి. దేవుని యొక్క వాక్యాన్ని ఆహారముగా తీసుకున్నవాడే వాడు మాత్రమే ఏమోట శక్తిని అందుతాడట. వాడే ఎలా ఉంటాడో బలముగా ఉంటాడట. కనుక మీరు ఆలోచించండి, దేవుడు వాక్యము దేవుడు ఒకటే అంటున్నప్పుడు ఆయన బలవంతుడే అని మనం తెలుసుకోవాలి. ఆయన్ని తీసుకుంటున్నప్పుడు ఆయన ఆహారంగా మనం వాక్యాన్ని మనం తీసుకున్నప్పుడు మనము కూడా బలవంతులం అయిపోతాం కదా. కనుక మనకి ఎల్లప్పుడూ కూడా మనకు ఉండవలసిన ఏంటంట, ఆ లక్షణము మనకు ఉండాలంట. మనం ఆకలిగా ఉండాలంట. ఎప్పుడు కూడా మనము వీ షుడ్ బి హంగర్ ఫర్ గాడ్. ఎప్పుడు కూడా దేవుని కొరకు ఆకలిగా ఉండాలట. దేవుని కొరకు ఆకలిగా లేకపోతే, మళ్ళీ చెప్తున్నాను, సాధారణంగా కొంతమంది వయసులో ఒక చిన్న పిల్లలు కూడా ఈ రోజుల్లో చాలా ఫ్యాషన్ అయిపోయింది, తిండి సరిగ్గా తినరు. అందులో మా ఇద్దరు పిల్లలు కూడా ప్రథమ స్థానం వాళ్ళకే ఇవ్వాలి బహుమతి ఇస్తే. కాబట్టి వారు సరిగ్గా తినకపోవడం వలన కొంచెం అనారోగ్యానికి గురవుతుంటారు. సో తినవలసిన పిల్లలు తినకపోతే ఏదో లోపం ఉన్నట్టే కదా, అవునా కదా, చెప్పాలి మీరు. కాబట్టి వారు తినలేదన్నప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తే ఏమైందంటే డాక్టర్ చెప్తాడు కాన్స్టిపేషన్ అయ్యిందేమో, వారు ఏదన్నా జంక్ ఫుడ్ తింటున్నారేమో, అందువల్ల వారికి ఆకలి లేదేమో, లేకపోతే కడుపులో ఏదన్నా పురుగులు ఉన్నాయేమో, ఇవి కారణాలని వారు చెప్పి ఆకలి పుట్టించే మందులు ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు తింటారు. మోషన్ ఫ్రీగా అవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా కదా.
మనం తినేది బయటికి వెళ్ళకపోతే మనకు ఆకలి లేదు. దాన్నే కాన్స్టిపేషన్ అంటారు, మలబద్ధకం అంటారు కదా. అయితే ఈ రోజుల్లో కూడా క్రైస్తవులకు కూడా ఆకలి వేయకపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క మలబద్ధకమే. అంటే చెత్త చెదారం అంతా కూడా తినేసేది బయటికి పంపించకుండా లోపల ఉంచుకోవడం వలన దేవుని యొక్క వాక్యము మీకు రుచించదు, మీకు ఆకలి వేయదు. అయితే చంటి బిడ్డలు ఏ రీతిలో అయితే ప్రతి 10 నిమిషాలకి పావు గంటకి వారికి ఆకలి వేస్తుందో, వారు తింటున్నారో వారు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే వారికి ఎందుకు ఆకలి వేస్తుందంటే దే ఆర్ ఎక్స్క్రీటింగ్ ఇట్ కదా, వారు విసర్జన చేస్తున్నారు కాబట్టి వారికి ఆకలి ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే ఒక క్రైస్తవుడిగా మనకి కూడా పరలోక రాజ్యం మనం ప్రవేశించాలంటే క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై ఉండాలి, వారిదే పరలోక రాజ్యం అని తెలియజేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలట, వీ నీడ్ టు బీ హంగర్ ఫర్ గాడ్. దేవుని కొరకు మనము ఉండాలి, ఆకలి మనము ఉండాలి, ఆకలిగా ఉండాలి. కనుక దేవుని వాక్యాన్ని మీరు భుజించండి, నేర్చుకోండి, తినండి. ఈ రోజుల్లో అందుకనే గలతీయులకు రాసిన పత్రికలో కూడా అపోస్తలుడు పౌలు చెప్తారన్నమాట, ఇంకనూ మీరు మూల పాఠాల వైపు ఉన్నారా, ఎంతకాలం పాలు తాగే వాళ్ళగా ఉంటారు. ఎందుకంటే వారు అదే పైపైన వింటారు, లోతైన విషయాలు వారు అరాయించుకోలేరు, వారికి అర్థం కాదు. కనుక మనకి ఆకలి ఉండాలి. రెండో లక్షణం ఏంటంటే మనకి ఆకలి ఉండాలి. కనుక మనం ఆకలిగా ఉంటున్నప్పుడు దేవుడు మనకి అనేక విషయాలు మనకి తెలియజేస్తాడు. సరే, మరి మూడో లక్షణం ఏంటట, ఇందాక లేదు చెప్పారు, అది కూడా చెప్పుకోవచ్చు ఏదైనా సరే, ఏదంటే అదే రైట్. దేవునితో మనకు ఒక చక్కటి అనుబంధం ఉండాలి. ఏ రీతిలో ఒక చంటి బిడ్డ మరి తల్లి స్పర్శను అనుభవిస్తుందో, గుర్తుపట్టగలదో, తెలివి లేకపోయినా జ్ఞానం లేకపోయినా సరిగ్గా కనబడకపోయినప్పటికీ కూడా ఆ స్పర్శను ఎప్పుడు కూడా ఆ బిడ్డ అనుభవిస్తూ ఉంటాడు. అయితే ఈ విషయానికి వచ్చినప్పుడు కొరింథీ సంఘంలో కొంతమంది ఆ సంఘంలో ఉంటున్న సంఘ విశ్వాసులు కొంచెం ఏం చేశారట, ఓవర్ యాక్షన్ చేశారు. ఏమంటే ఒకసారి చెప్పండి, ఓవర్ యాక్షన్ అనండి. ఇది చేశారట. ఏం చేశారట వాళ్ళు, అందుకనే వాళ్ళకి అందరికీ క్లాస్ పీకుతున్నాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 4:15 క్రీస్తునందు మీకు ఉపదేశము 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. రైట్. ఎందుకంటే ఆ సంఘంలో ఎలా అయిపోయిందంటే వారంతా కూడా బాగా వారికి నచ్చినది. సరే, కనుక ఇక్కడ ఆలోచించండి, వారికి ఏం చేస్తున్నారట, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరట. అంటే మీకు ఎప్పుడు కూడా ఆత్మీయ తండ్రి ఒకడే ఉంటాడు, 10 మంది ఉండరు. కనుక ఏ రీతిలో ఒక చంటి బిడ్డ తల్లితో అంతటి యొక్క అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటాడో, రోజులుగా ఉంటున్నప్పుడే పుట్టిన దగ్గర నుంచి కూడా ఆ యొక్క బాండింగ్ అనేది ఉంటుంది. ఏ రీతిలో ఎప్పుడైతే మీరు రక్షణలోకి వచ్చి మీకు ఆత్మీయ తండ్రి మీకు రక్షణ గురించి చెప్పి మిమ్మల్ని పోషిస్తున్నాడో ఆ దినము నుంచి కూడా మీరు ఆ ఆత్మీయ తండ్రితో అంతగా అంటగట్టబడాలి. అంతగా మీరు ఏమైవ్వాలట, ఆ అనుబంధం మీకు వారికి ఉండాలి. నిజంగా మీకు వారితో అంతటి యొక్క బాండింగ్ ఉంటే వారి యొక్క ప్రేమను మీరు అర్థం చేసుకోగలుగుతారు, వారి యొక్క దుఃఖాన్ని అర్థం చేసుకోగలుగుతారు, వారి భారాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఒకవేళ మీకు నిజంగా అలాంటి యొక్క అనుబంధం అనేది మీకు లేకపోవడం వలన మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. అందుకనే ఈ యొక్క కొరింథీ సంఘం వాళ్ళు ఏం చేశారట, ఇందాకలా మీరే చెప్పారు, ఏం చేశారట, అదే చేశారన్నమాట. అప్పుడప్పుడు మనం కూడా అలా చేస్తున్నాం కదా. ఏంటంట, ఏదన్నా అలిగితే మొత్తం ఫస్ట్ ఏంటట, చర్చికే, నాకు చర్చ్ వద్దు, నాకు పాస్టర్ వద్దు అని ఎక్కడెక్కడో దేశ దిమ్మర్లా తిరగడం అలవాటు అనమాట. వాళ్ళు అలాగే చేశారట. అందుకు చెప్పారన్నమాట, ఏమన్నట, మీకు క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది మీకు చెప్పే ఒక బోధించేవారు చాలామంది ఉండొచ్చు, కానీ ఆ బోధకులకి మీ యొక్క పరిస్థితులు తెలియదు కదా. అవునా, తెలుస్తుందా? మీ ఇంటి పరిస్థితులు కానీ, మీ వంటి పరిస్థితులు కానీ, మీ యొక్క స్థితిగతులు వారికి తెలియదు. మీరు వారిని అభిమానిస్తున్నారేమో, ఆరాధిస్తున్నారేమో, నచ్చింది కనుక. కానీ మిమ్మల్ని పెంచి పోషించి మీకు రక్షణలోకి నడిపించిన వాడే మీకు ఏమవుతాడట, ఆత్మీయ తండ్రి అవుతాడు కదా. ఆ తండ్రిని మీరు వదిలి వెళ్ళిపోవడానికో లేకపోతే ఆయన గాయపరిచే రీతిలో మీరు బిహేవ్ చేస్తే ఖచ్చితంగా మీకు వారికి మధ్యలో అనుబంధం లేనట్టే కదా.
అందుకని ఇక్కడ ఏం చేస్తారట, క్రొత్తగా జన్మించిన శిశువుకి ఎలా ఉండాలంటే యూ నీడ్ టు హ్యావ్ అ ప్రాపర్ బాండింగ్ ఉండాలట. తండ్రి యొక్క తల్లితో ఏ రీతిలో స్పర్శ గమనం చేస్తుందో, ఆ బిడ్డ ఎలాగైతే తల్లితో దగ్గరగా పొందిగ్గా ఉంటుందో మీరు కూడా మీ యొక్క ఆత్మీయ తండ్రితో ఆ రీతిలో ఉండాలి. దేవునికి మీకు మధ్యలో ఎలాంటి ఆటంకము అడ్డము ఉండకూడదు. అట్టి రీతిలో మీరు దేవుణ్ణి పెనవేసుకొని ఉండాలి. అది ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరైతే దేవునితో సేవకునితో అట్టి రీతిలో వ్యవహరిస్తారో, అలాంటి యొక్క సంబంధం కలిగి ఉంటారో దేవుడు వారికి చెప్తున్నాడు ఏంటంటే మీరు అర్హత సంపాదించుకున్నారు. నేను చెప్తాను, మనం అంతా కూడా భక్తి చేయడానికి కారణం ఏంటండి? మనం ఎంతో భక్తి మనం చేయడానికి, సత్యమును నేర్చుకొని దాన్ని అనుసరించడానికి కారణం ఒకటే ఒక గురి ఏంటంటే మనం అందరం కూడా ఒక దినాన్న మన పౌరసత్వంలోకి మనం వెళ్ళిపోవాలి, దాన్ని స్వతంత్రించుకోవాలి. అది తప్ప వేరేదేముందండి? ఇప్పుడు మీరు భూమి మీద పనిచేస్తున్నవి ఏమన్నా కూడా అవన్నీ కూడా కేవలం మీరు బ్రతుకున్నంత వరకు మీకు ఉపయోగపడేవే తప్ప ఆ తర్వాత ఏవి ఉపయోగపడదో. ఏదన్నా సరే మీరు ఆత్మీయంగా దేవునితో మీరు సంబంధం ఏర్పాటు చేసుకున్న దాన్ని పటిష్టం చేసుకున్నప్పుడు మాత్రమే, దాని కొరకు మీరు ప్రయాసపడుతున్నప్పుడు మాత్రమే అది మీకు ప్రయోజనకరం. వారికే ఎవరైతే ఇక బిడ్డలను పోలిన వారు, పసిబిడ్డలను పోలిన వారు, చంటి బిడ్డలను పోలిన వారుగా ఎవరైతే ఉంటారో వారిదే పరలోక రాజ్యం అంటున్నాడు. వారికే ఇక దేవుడు ఒక ప్రాధాన్యత ఇస్తున్నాడు. ప్రజలందరూ కూడా, లోకమంతా కూడా వారిని తృణీకరిస్తారు, పెద్దగా పట్టించుకోరు, సైలెంట్గా ఉండా అంటారు, పంపిస్తారు, కొడతారు కూడా. కానీ దేవుడు వారికి ఇచ్చినాక ప్రయారిటీ మరెవ్వరికీ లేదు, ఇంక దేనికి కూడా ఇవ్వలేదని చెప్తున్నాడు కదా. 1700 రిఫరెన్స్లు అంటే తక్కువ అండి, చాలా. నేను ఎప్పుడు చెప్తాను, 1 కంటే 2 సార్లు ఏదైనా ఒక విషయం గురించి చెబుతుంటే అది చాలా సీరియస్ అంటున్నప్పుడు అన్ని సందర్భాల్లో అనేక విషయాలు దేవుడు వారి గురించి రాయించారంటే అది ఎంత ప్రాముఖ్యం. ఎందుకంటే వారే ప్రధానమైన పాత్ర పోషించబోతున్నారు కనుక ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. వారి లక్షణాలు మనకి కొంచెం హాస్యాస్పదంగా ఉండొచ్చేమో, కానీ దాని నుంచి దేవుడు మనకి చెబుతున్నది అమూల్యమైన సత్యములు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి మనం అందరూ కూడా ఎలా ఉండాలట, ఆ రీతిలో మనము వారితో కలిసి మనం ఏం చేయాలట, ఆ అనుబంధాన్ని మనం స్థిరపరచుకోవాలి, ఇంకా దృఢపరచుకోవాలనేది కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఇంకా లాస్ట్ది కూడా ఏంటట, చివరిది చెప్పాలి, విసర్జన అట. విసర్జన అంటే కూడా మనకు తెలుసు కదా, ఇక మూత్ర విసర్జన, లేకపోతే వారు చేస్తున్నదంతా కూడా ఏదైతే ఆహారం తీసుకుంటున్నారో వారు ఆరోగ్యంగా ఉండాలంటే వారు ఏం చేయాలట, విసర్జన. అయితే విసర్జన వేరు, వదిలిపెట్టడం వేరు, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు వ్యత్యాసం కూడా మనం గమనించాలి. వదిలిపెట్టడం అంటే ఎగ్జాంపుల్, ఒకవేళ మీ యొక్క మొబైల్ కానీ మీరు వదిలేసి వెళ్ళిపోయారు అనుకోని, మీరు మర్చిపోయి మరలా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, అవునా? మళ్ళీ ఇంటికి వస్తారు, ఎక్కడైతే వదిలేసారో వెతుక్కుంటారో వచ్చి మళ్ళీ దాన్ని తీసుకొని పోతారు. కానీ విసర్జన దేని చేస్తారు? అది చాలా తెలుగుగా మాట్లాడుతున్నాడు, తీసుకోలేని వాటినట కదా. విసర్జన దేని చేస్తారండి? మూత్ర విసర్జన చేసినప్పుడు ఎవడన్నా సెల్ఫీ తీసుకుంటాడా? ఎవడు తీసుకోడు కదా, ఎవడికి ఇష్టం ఉండదు కదా. ఎందుకంటే అది అసహ్యంగా ఉంటుంది కదా. అది అసహ్యంగా ఉంటున్నప్పుడు దాన్ని పట్టుకోం కూడా. అలాంటిది కనుక దేవునికి ఇష్టము లేని వాటిని మనం ఏం చేయాలట, మనం విసర్జన చేయాలి. ఏ రీతిలో ఆ చంటి బిడ్డ విసర్జన చేస్తున్నాడో ఆ రీతిలో అయిష్టమైన వాటిని, దేవునికి ఇష్టము లేని వాటిని మనము విసర్జన చేసినప్పుడు మనకి పరలోకంలో ఒక ప్లేస్ క్రియేట్ చేస్తాడు. అందుకే దాని గురించి 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో 4, 5, 9, 10, 11 చదవాలి. వాడేమియూ ఎరగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలను, దురానుమానాలను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకును మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను పడుతురు. అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము,
కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. రైట్, అక్కడ కొన్ని క్లారిటీ ఇచ్చారు. అక్కడ వేటిని విసర్జించాలి, వేటిని మానుకోవాలి అనేది అక్కడ క్లారిటీ ఇచ్చారు. కనుక చూడండి, ఇప్పుడు మనం చదివినాక ఆ నెగిటివిటీస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనుషుల బలహీనతలో భాగమే అవన్నీ కూడా కదా, ఖచ్చితంగా. కానీ పరలోకంలో ఉంటున్నవన్నీ కూడా పరిశుద్ధమైనవి, పవిత్రమైనది, అది పర్ఫెక్ట్, అందులో ఎలాంటి అనుమానం లేదు. పరలోకంలో ఉన్న దూతలు పరిశుద్ధమైనవి, పరలోకంలో ఉన్న ప్రభువు పరిశుద్ధుడు. మరి అక్కడికి వెళ్ళిన ప్రతిదీ కూడా అట్టి రీతిలోనే ఉండాలని అని కోరుకుంటున్నప్పుడు, ఈ లోకములో మనుషులుగా ఉంటున్న మిళితమైపోయిన వారిలో ఉంటున్న సహజమైన లక్షణములు ఎలాంటి ఉంటున్నప్పుడు వీటిని మనం విసర్జన చేయాలి. ఏ రీతిలో ఆ కృతగా జన్మించిన శిశువును పోలిన వారైతే వారికి ఉండిన లక్షణములు ఇది ప్రధానమైనప్పుడు ఆ విసర్జన మనం చేయగలగాలి. అలాంటిది మనం ఎప్పుడైతే మనం బయటికి పంపించగలుగుతామో అప్పుడు మనకి అర్హత దక్కుతుంది. సింపుల్, అందులో పెద్దగా మనం ఇదొక రాకెట్ సైన్స్ కాదు, పెద్దగా ఆలోచించవలసిన విషయం కూడా కాదు. కనుక వాటిని మనం ఏం చేయాలట, విసర్జన చేయాలి. అంటే ఇక్కడ చూడండి, అంటే మనము ఏవి ఉంచుకోవాలో ఏవి తెంచుకోవాలో అక్కడ క్లారిటీగా చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి వాటిని మనం ఏం చేయాలట చూడండి, వాటిని అన్నీ కూడా. కనుక ఇక్కడ చూడండి, అలాంటివన్నీ కూడా మనము ఆ గర్వము కానీ లేకపోతే అయిష్టమైనవి దేవునికి నచ్చనివన్నీ కూడా మనలో ఏదైతే అది కనిపిస్తుందో వాటిని మనం బయటికి మానివేయాలి, వదిలేయాలి. అయితే మానడం గురించి అక్కడ చెప్తూ విసర్జన గురించి ఇక్కడ చెప్పాడు. అది కంప్లీట్గా వదిలేయమంటున్నాడు. అది కూడా కీర్తనలో 34వ కీర్తనలో కూడా చూడొచ్చు, 13, 14 వచనాలు, అందులో లేదులే, నేను ఇవ్వలేదు. అది కీర్తనలో 34, 13, 14లో కూడా అక్కడ అబిగేలు అనే ఒక స్త్రీ ఉంటుంది. ఇక్కడ మానవేమో అంటే 14లో చెప్తున్నాడు కదా. అంటే ఇక్కడ ఎందుకంటే అది మీకు తెలియదని కాదు, మీరు చదవలేదని కాదు, ఆ నేపథ్యం మీకు చెప్పినప్పుడు కనెక్టివిటీ అన్నది ఉంటుంది. ఎందుకంటే కీర్తన ధ్యానం చేస్తున్నారు కదా, ఏదో చేస్తే అలా కాదు, దానికి ఒక రెలవెంట్గా మనం గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుంటుంది. రేపొద్దున ఎప్పుడన్నా మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు ఆహా ఇదే అని గుర్తు వస్తుంది అనమాట. అందుకే నేపథ్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అబిగేలు అని ఒక స్త్రీ ఉంది, తను చాలా తెలివైనది. మరి తన భర్త ఏ రీతిలో దావీదుని అవమానపరుస్తాడో మనకు తెలుసు ఆ సందర్భం అంతా కూడా. అలా చేసిన తర్వాత ఎప్పుడైతే తను శరణు కోరి తను మరలా ఆ దావీదు దయను పొందుకొని తన భర్తను కాపాడుకున్న తర్వాత దావీదు రచించిన కీర్తన ఈ 34వ కీర్తన, ఆ సందర్భం అనమాట. అప్పుడు చెప్తుంటాడు ఇవన్నీ కూడా, ఆ వచనాలన్నింటిలో కూడా చాలా విషయాలు చెప్తాడనమాట. అందులో 13, 14 విషయాలు మనం ఇప్పుడు తీసుకోవాల్సింది. అక్కడ ఏది మానివేయమంటున్నాడంటే వాటిని మానివేయమంటున్నాడట. కనుక ఎప్పుడైతే మనం ఆ చంటి బిడ్డలకు కలిగిన రీతిలో మనం విసర్జన అనేది మనం చేయగలుగుతామో, ఆ బిడ్డలు ఎలాగైతే విసర్జన చేస్తే వారు ఆరోగ్యంగా ఉంటారు, మనము కూడా ఆరోగ్యంగా ఉండాలంటే కూడా ఆ చెడుతనాన్ని మనం విసర్జించినప్పుడు మనము పర్ఫెక్ట్ అవుతున్నప్పుడు. ఎందుకంటే విసర్జన చేసినప్పుడు మన కడుపు ఖాళీగా ఉంటుంది, కడుపు ఖాళీగా ఉంటే ఆకలి వేస్తుంది, ఆకలి వేసినప్పుడు బాగా తింటప్పుడు మనకి శక్తి బలం వస్తుంది, దానివల్ల మనకి అర్హత సంపాదించుకుంటే ఇవన్నీ లింక్. కనుక ఈ రీతిలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఈ యొక్క ప్రధానమైన 4 లక్షణాలు మన జీవితానికి ఎంతో ఆత్మీయ పాఠాలు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. కనుక ఇప్పుడు ఎలా ఉంటారు మీరు, చంటి బిడ్డలుగా అలాంటి పోలిన వారిగా ఉండాలి. అంతేగాని లిటరల్గా ఎప్పుడూ తీసుకోవద్దు, అపార్థాలకే తావు ఉంటుంది. అప్పుడు చంటి బిడ్డల్లాగా అరవడం, పిచ్చి పిచ్చిగా నవ్వడం, గెంతడం, కొట్టడం, గెలడం, చిన్న చిన్న బట్టలు వేసుకోవడం ఇలాంటివి కాదు కదా. వారు చేస్తున్న లక్షణాల్లో అతి ప్రాముఖ్యమైనవి ఆత్మీయంగా మనం పోల్చుకున్నప్పుడు దేవుడు తెలియజేస్తున్న వాటిని ప్రకారం మనం ముందుకు వెళ్ళినప్పుడు మనకు అర్హత. అంతేకాదు కానీ మరి ఈ భక్తి సాధన మనం చేస్తున్నప్పుడు ఆ భక్తిలో ఉన్నతమైన శిఖరానికి వెళ్ళాలంటే కూడా మనం చేయాల్సింది ఇంకొకటి ఏంటంటే మనం ఎలా మారాలో కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటట, సజీవులుగా ఉండాలి. ఇంకా ఎలా ఉండాలట, మృతులు దేవుడిని స్తుతించరు కదండి. కేవలం ఎవరు స్తుతిస్తారట దేవుడిని? సజీవులే దేవుని స్తుతిస్తారు. కనుక మనము దేవుని యొక్క మందిరాన్ని మనము కట్టేవారుగా ఉండాలంటే సాధారణంగా మెటీరియలిస్టిక్గా మనం మాట్లాడుకుంటే ఏదన్నా ఒక ఇంటినో లేకపోతే మందిరాన్నో కడితే దానికి కావాల్సిన వస్తువులు ఏంటో మనకు తెలుసు కదా. రాళ్ళు కావాలి, ఇంకా ఇసుక కావాలి, కంకర, ఇంకా ఇటుకలు, ఇవన్నీ కూడా కావాలి. కనుక దేవుని మందిరాన్ని మనం కట్టాలంటే మనము ఏ రీతిలో ఉండాలి, తద్వారా మనకి కలిగిన ఒక ప్రయోజనము, అవకాశము దేవుడు ఏ రీతిలో ఇస్తున్నాడో కూడా ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను, సమయం అయిపోయింది. 1 పేతురు 2:5 చదవాలి. యేసుక్రీస్తు ద్వారా
దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఓకే, ఇది కూడా మీరు ఈ యొక్క మాట వినే ఉంటారు కదండి, ఈ మాట వినే ఉంటారు మీరు. అక్కడ చాలా ప్రాముఖ్యమైన ఒక మాట పేతురు గారు తెలియజేస్తున్నారు. ఆయన పేతురు, మొదటి పేతురు, రెండవ పేతురు కూడా మీరు ఇవన్నీ కూడా చదువుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నెరేషన్ అంతా కూడా. చాలా చక్కటి మాటలు అనేక విషయాలు అందులో పొందుపరిచాయి. అందుకే చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళు వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనందరము కూడా దేవుని యొక్క మందిరము కదా. హెబ్రీ పత్రికలో ఆయన తెలియజేస్తాడు ఏంటంట, నో యు నాట్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మీరు తెలీదా మీరు దేవుని ఆలయమే ఉన్నారని? ఎవరైతే ఈ ఆలయమును పాడి చేస్తాడో దేవుడు వారిని పాడి చేస్తారని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి మనమే ఆయనకి ఆలయంగా ఉన్నాం. అయితే ఇది ఆలయమే, ఇది మందిరమే, కానీ దీనికి ఏముంది? జీవం ఉందా? ఇది ఈ పోడియంకి జీవం ఉందా? ఈ మైక్ జీవం ఉందా? వీటికి ఏటీ లేదు. అయితే ఇక్కడ సజీవమైన రాళ్ళు అంటేనే రాళ్ళకి జీవం ఉండదు, కానీ సజీవమైన రాయని ఆ రీతిలో డిఫైన్ చేసినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. రాళ్ళకి ఎప్పుడన్నా మరి రాళ్ళు మాట్లాడతాయండి? రాళ్ళు ఏమన్నా మనతో స్పందిస్తాయా? లేదు కదా. కానీ సజీవమైన రాళ్ళు అని ఎందుకు అంటున్నాడో ఈరోజు మీకు ఆ మిస్టరీ బ్రేక్ చేస్తాను చూడండి. ఎందుకంటే ఇక్కడ 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే 2-3 కూడా చదవండి త్వరగా. అందరూ మోషేను బట్టి మేఘములలోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా కదా, ఆ బండ క్రీస్తే. కాబట్టి క్రీస్తు సజీవుడా మృతుడా? మరి క్రీస్తు సజీవుడైనప్పుడు ఆయన ఒక బండగా దేవుడు తన్ను తాను పరిచయం చేసుకుంటున్నప్పుడు మనము కూడా ఆదికాండము 1వ అధ్యాయము 26 ప్రకారంగా మనము ఆయన స్వరూపమందు మనము నిర్మించబడ్డాము కదా. స్త్రీగాను పురుషునిగాను చేయబడ్డాం. కాబట్టి ఆయన బండ అయినప్పుడు మనము కూడా అదే కదా. ఆయన రాయి అయినప్పుడు మనము కూడా అదే. కాబట్టి ఆయనలోంచి తీయబడిన మనము కూడా సజీవమైన రాళ్ళు. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా ద లివింగ్ స్టోన్స్. ఎవరైతే సజీవమైన రాళ్ళుగా ఉంటారో మీ అందరి ద్వారానే దేవుని యొక్క మందిరము కట్టబడుతుంది. హల్లెలూయా. దేవుని మందిరం ఎప్పుడైతే భూమి మీద కట్టబడుతుందో దేవుని రాకడ వస్తుంది. దేవుడి యొక్క రాప్చర్ అనేది ఇట్ విల్ హ్యాపన్ ఎట్ ట్వింక్లింగ్ ఆఫ్ ఐ అంటారంట. అంటే రెప్పపాటున ఏమైపోతారట అందరూ కూడా ఎవరైతే సజీవమైన రాళ్ళుగా ఉండి మీరు దేవుని రాజ్యం నిర్మాణములో మీరు ఒక భాగమైనప్పుడు దేవుని యొక్క రాకడ వస్తుంది, మీరు కొనుక్కోబడతారు. హల్లెలూయా. కనుక ఈ యొక్క అర్హత ఎవరైతే సజీవమైన రాళ్ళుగా ఉంటారో వారికి అర్హత సంపాదించుకున్నట్లే. ఎక్కడికి మనందరం కూడా ఎంతో కాలముగా ఎదురు చూస్తున్నాము. మన పూర్వీకులు కూడా ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా దేవునితో పాటు యుగయుగాలు కూడా ప్రభుత్వం చేయాలనేది, ఆ నిత్య రాజ్యంలో వారసులుగా ఉండడం కొరకు ఎదురు చూస్తున్నది. అది నెరవేరుతుంది. ఏ రోజు మనము సజీవ రాళ్ళుగా మనందరం కూడా ఒక మందిరముగా మనం కట్టబడినప్పుడు ఆయన ఉద్దేశము నెరవేరుతుంది. కనుక ఈ ప్రధానమైన ఈ యొక్క లక్షణాలు మనం కలిగిన వారం అయితే దాని ప్రకారముగా మనము కానీ దేవుని యొక్క సంకల్పంలో ముందుకు సాగగలిగితే మీరు ధన్యులే. ఎందుకంటే అది నెరవేరుతుంది మీ జీవితంలో. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో అది జరగడానికి మీరు ఆలోచించండి. చూడండి, మూలరాయి ఏదైతే ఉందో, ఫౌండేషన్ స్టోన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే మిగతా క్యాలిక్యులేషన్స్ అంతా ఉంటుంది. ఒక రాయ ఒక గోడ కట్టాలంటే ఇక్కడ చాలామంది ఉన్నారు. ఎవరు కట్టువారు? ఎవరు ఆయన పేరు? బర్నబాస్. అదేలేండి, మేస్త్రులు. బర్నబాస్కి తెలుసు ఒక గోడ కట్టాలంటే ఎన్ని రాళ్ళు పడతాయంటే ఏమో ఆ క్యాలిక్యులేషను. ఓకే, ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఒక ఇటుక తీసుకోండి. ఇటుకలన్నీ కూడా ఒకటే సైజు ఉంటాయా? చెప్పమ్మా. ఇటుకలు ఒకటే సైజు కదా.
సిమెంట్ రాయి కొంచెం అడగలేదు కదా. ఓకే రైట్. ఒక సైజే ఉంటున్నప్పుడు అవన్నీ కూడా ఒక గోడ కట్టడానికి, ఒక 5 అడుగులు గోడ కట్టడానికి మనకి కొన్ని ఇటుకలు పడతాయి అనుకుందాం. కొన్ని ఓ బాబు క్యాలిక్యులేషన్ కూడా చెప్పేస్తున్నాడు. నేను సుమారుగా ఒక అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, నాకు తెలియదు కదా. సరే అంటే ఒక సైజ్ మ్యాటర్స్ చెప్తున్నాను. ఒక 3 అడుగులు ఇటుక ఉందనుకోండి, అంత పొడవైన ఇటుక. ఒక 5 అడుగులు గోడ కట్టడానికి కొన్ని రాళ్ళు పడతాయి. అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా మనం వాడగలమా? ఒక లైన్లో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని రాళ్ళు పడతాయి అదే సైజు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వాడగలమా? అవ్వదు కదా. ఎందుకని ఆ లాస్ట్కి వచ్చినప్పుడు అక్కడ ఏమైపోతుందో ఇట్ విల్ గ్యాప్స్ పక్కన ఉంచండి. ఆ లాస్ట్కి వచ్చేటప్పుడు ఏమైపోతుంది అంటే అక్కడ అది షార్ట్ అయిపోతుంది. అంటే మనకి పూర్తి రాయి మనం వాడము. దాన్ని ఏం చేస్తామట, మనకి కావలసినంత క్యాలిక్యులేట్ చేసుకొని కట్ చేసుకుంటాం. అది కట్టడానికి అంటే ఏది బేస్ చేసుకుంటాం మనం? ప్రతిదానికి కూడా ఆ మూలరాయిని బేస్ చేసుకొని అది లెవెల్గా ఉంటున్నప్పుడు ఒక రాయి ముందుకుంటుంది, ఒక రాయి వెనక్కు ఉంటుంది, ఒకటి పొడవు ఉంటుంది, ఒకటి పొట్టు ఉంటుంది. కానీ మనకి ఎంత కావాలో అంతగా మనం చెక్కబడాలి. మనం సజీవ రాళ్ళు వలె మనము దేవుని యొక్క మందిరము కట్టబడాలి అంటే మాత్రం మనం ఆలోచించుకోండి, మనలో ఉంటున్న వాటిని వ్యర్థతని మనము పెరికివేయాలి. కొన్ని కట్ చేసుకోవాలి, కొన్ని సరి చేసుకోవాలి. అలా సరి చేసుకున్నప్పుడు మాత్రమే ఆ లైన్ అలైన్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు మాత్రమే దేవుని రాజ్యం కట్టబడుతుంది. కనుక ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనకి దీని ద్వారా తెలియజేస్తున్నప్పుడు అది మనము ఇగ్నోర్ చేయకూడదు. కానీ మనం ఏం చేయాలంటే భయభక్తులతో దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశము, మీ యొక్క ఆశ నెరవేరుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే మనము ఈ రీతిలో మనము చేయాలి. ఇవి ప్రధానమైన అంశాలు.